ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హిందూ హాయ్. హల్వా మల్లెపూలు నీకోసం తెచ్చా. అమ్మా నా కొడకా, నువ్వుదా. సర్లే నువ్వురా. అబ్బా మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకే. వారిని ఏడు మామూలుడు కాదు. నాన్న వంశీ, ఏంటి నాన్న చేతిలో ఏదో దాచిపెట్టుకొని మరి నక్కి నక్కి వెళ్తున్నావు? ఫైల్స్. మరీ అంత సీక్రెట్ గా తీసుకెళ్ళాలా ఫైల్స్ ని? సీక్రెట్ ఫైల్స్. నాకేదో అనుమానంగా ఉంది, ఓపెన్ చేయరా. చెప్పాను కదా, సీక్రెట్ ఫైల్స్ ఓపెన్ చేయకూడదు. ఆహా, ఆ, రేయ్ ఓపెన్ చేయకూడదు అన్నప్పుడు ఆ ఫైల్స్ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? అంటే తలుపులేసి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేయాలన్నమాట. ఆహా, ఆనక మీ ఆవిడతో కలిసి తలుపులు లాక్ చేసుకొని మరి అప్పుడు ఓపెన్ చేస్తావా? ఆహా, తను కూడా చూడకూడదు. బాత్రూమ్ లోకి వెళ్ళి లాక్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తాను. ఏ తలమాసినోడురా ఆఫీసులో నీకు సీక్రెట్ ఫైల్స్ ఇచ్చిందే? నాకేదో తేడాగా ఉంది. రేయ్ ముందు ఆ ఫైల్స్ ఓపెన్ చేయరా. ఆహా, చేయకూడదు నాన్న. ఓపెన్ చేయి. వద్దు నాన్న. రేయ్ నా దగ్గర నీ యాసలో ఓపెన్ చేయరా. ఓపెన్ చేయి. నా యాసలో వద్దు నాన్న. ఓపెన్ చేయరా. ప్లీజ్ నాన్న. ఓపెన్ చేయి. ఏయ్, ఆ? ఆ? ఏ, ఎవరి నీ యాసలో? నాన్న వంశీ, ఏటి నాన్న ఈయన సీక్రెట్ ఫైల్స్ అంటే? అంటే నలకొండ తీయమ్మ ఫైల్స్ అన్ని. ఇది హల్వా, ఇవి పూలు. మ్మ్హ్మ్. హల్వా నాన్న. కనపడుతుంది నాయన. అయినా మీరిద్దరు కలవట్లేదు కదా, ఇవి ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఎప్పటికైనా కలిసిపోతామన్న ఆశతో తెచ్చాను నాన్న. ఆహా, ఇదిగో సౌందర్య, మన పుత్రరత్నం చేస్తున్న పనులు చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి నువ్వు ఇటు రావే. నువ్వు నీ అసలు పూలు కూడా. ఏమే వీళ్ళిద్దరిని విడివిడిగా పడుకోమని చెప్పావు కదా? చెప్పాను కదా. చెప్పారు కదా, ఆచారం అపచారం కదా. కదా మరి ఈ మల్లెపూలు ఈ హల్వా ఎందుకు తీసుకొచ్చాడే? ఎందుకు తెచ్చాడమ్మాయి? ఏమో, నాకేం తెలుసు అత్తయ్యా. ఎప్పటికైనా కలవకపోతామా అనే ఆశతో తీసుకొచ్చాడంటే మనకి కథలు చెబుతున్నాడే. ఎదుగో అమ్మాయి, ఏమైనా జరుగుతుందా? అయ్యో, ఆచారంతో అపచారం సంసారానికి గ్రహచారం కదండి. అమ్మాయి అమాయకురాలనే కనిపిస్తుందే. ఇదిగో మన ఈనా కొడుకునే నమ్మలేము. ఓ పని చేద్దాం, భోజనాలు అయ్యాక వాడు నేను హాల్లో పడుకుంటాం, నువ్వు అమ్మ ఇల్లా గదిలో పడుకోండి. ఎలానే? అరే ఏ ఇటీరా ఇటీ ఈయన నా కొడకయ్యి. అమ్మా ఇగో ఇరువు పెట్టుకోవే. ఇగో ఈ నేను తింటాను, నేను తినేస్తాలే. ఏంట్రా చదువుతున్నా, నీకేం పెట్టేది లేదు, మూసుకుని వెళ్ళా. వెళ్ళు, మొహం పగిలిపోద్ది ఇలా. నువ్వేడు చదువుతున్నావు పదా.
పడుకున్నాడా ఇడు చూద్దాం పడుకున్నాడులే అమ్మయ్యా నా మొద్దు మొక్కను ఏం చేస్తుందో అమ్మో సెయ్ ఊసిన మా కడుపు కాల అరవకే మెల్లగా మెల్లగా లేవు. ఏమైందండి? వాడు నిద్రపోతున్నాడు. మనం మన గదికి వెళ్ళాం రావే. దేనికి? అవ్వా చిచ్చి, పిల్లలకు బుద్ధి చెప్పి మనం కాస్త నోరు మూసుకుంటారా? ఏమైందో అంటే ఏం అర్థం కావట్లేదే. వాడు హల్వాలో ఏం కలిపాడు ఏమో కానీ ఆ దిన దగ్గర నుంచి ఒళ్ళంతా ఒకటే తిమ్మిరిగా ఉంది. నువ్వు రాయే చెప్తాను, రాయే ప్లీజ్, నీ దండ పెడతా రాయే బాబు, రాయే అమ్మా. ముస్లింకి దసరా పండుగలాగా ఏంటండి ఇది? నోరు మూసుకుని ఈ వయసులో మీకు ఇదేం పోయే కాలం ఉంది? వద్దండి. రావే త్వరగా రా. అయ్యో దొంగ మనోడు మంచి రసకుడే. మన లైన్ క్లియర్ అయింది. యాహూ! యాండి అత్తయ్యరే? సాయంత్రం నాన్న హల్వా తిన్నాడు కదా, అది పనిచేసింది, మనకి హెల్ప్ చేసింది. అంటే 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 నువ్వు భూమిని జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.